నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు అయితే మన ఛానల్ని గడ్డి మందు కొట్టడానికి అయితే పోతానమ్మమ్మ. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అంది. క్యాన్లు అయితే ఇక్కడ రెడీ పెట్టినాయి. ఇంకా తమ్ముడు అయితే మందు తీసుకురావడానికి అయితే పోయిండు, రాలేదు. వాడు వచ్చిందంటే మన పెద్ద పూలను పట్టుకొని అయితే సీదా చేనికి వెళ్ళిపోవాలి. ఈ రోజు నుంచి అయితే మన చేనులో మందు కొట్టుడు అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో ఈరోజు మొదటి రోజు అన్నమాట. సో ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇగో మన బుడ్డ పూరగానే ఆడుకుంటాను. ఇగో ఈమె పేరు సమ్మక్క, ఇగో ఆదర్శ, క్యూట్ బేబీ. సో ఇక్కడైతే మన డబ్బు ఉంది. ఇక దీనికైతే పని స్టార్ట్ అయిందన్నమాట. ఈ రోజు నుంచి అయితే దీన్ని పట్టుకొని అయితే ఇప్పుడు మనం మన ట్రాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ క్యాన్లని కొంటపోయి మొత్తం ట్రాక్టర్కి అయితే కడదాం. ఆ ట్రాక్టర్ అయితే ఇక్కడ ఉన్నది. దీనికైతే ఇప్పుడు కల్టివేటర్ మీద కట్టి పడేద్దాం మొత్తం క్యాన్లు. ఈ క్యాన్లను అయితే ఇక్కడ కట్టిద్దాం మొత్తం. ఈ కల్టివేటర్ మీద మందు డబ్బు అయితే అక్కడ సెడి చేస్తే కథం మొయ్యకుండా అవుతుంది. సో ఇప్పుడు అది ఇక్కడ కట్టుదాం. మన క్యాన్లను అయితే ఇక్కడ కట్టి పడేద్దాం. ట్రాక్టర్ అయితే నిన్న కల్టివేటర్ కొట్టబోయింది మా వర్షానికి. మొత్తం టైర్లకు అయితే ఘోరంగా మన్ను పట్టుకున్నది. సో అక్కడ చూసుకోవచ్చు కల్టివేటర్కు టైర్లకు ఘోరంగా మన్ను పట్టుకున్నది. సో ఫైనల్లీ మన ట్రాక్టర్కి అయితే సెకండ్ సర్వీసింగ్ అయితే మొన్న చేయించినాం. సో సెకండ్ సర్వీసింగ్లో మనకి ఏమేమి చేంజ్ చేసిండు, మనకి ఎంత బిల్ వచ్చిందని డీటెయిల్గా ఒక వీడియో చేస్తామా. ఈ వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మావా. సో ఆ వీడియోని అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు ఫస్ట్ సర్వీసింగ్లో ఏమేమి చేంజ్ చేసిన అనేది కూడా వీడియో చేసిన. మొన్న మనకు సెకండ్ సర్వీసింగ్లో మెకానిక్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ సీట్ సరిగా జరుగుతలేదని మొత్తం గ్రీజ్ పూసిండు. సో ఇక్కడ గ్రీజ్ పూసిండు జరగాలని, అంటే ఫ్రీగా ఘోరంగా పూసి పడేసిండు. సో ఫైనల్లీ మనం అయితే ఇంటికాంచి అయితే బయలుదేరినామమ్మ. చేనికైతే వెళ్ళిపోతున్నాం. ఈరోజు పొద్దున్న ఫుల్ ఎండ వెళ్ళింది, తర్వాత మొత్తం మబ్బు వచ్చింది. మస్తు కూల్ ఉన్నది ఈరోజు అయితే వాతావరణం. ఇక్కడ మాత్రం ఘోరంగా ఉన్నది. మొత్తం వన్ సైడ్ అవుతుంది. అటేమో నాలుగుంది, ఇటు సైడ్ నుంచే పోవాలి. ఇది ఒక కొత్త తోవ అన్నట్టు. ఈ అమ్మ తోవ మాత్రం ఘోరంగా ఉన్నది. ఇట్లా పోయి అక్కడి నుంచి మళ్ళీ అటెక్కాలి. అక్కడి నుంచి ఎక్కిపోవాలి. మన బాబు దగ్గరికి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు వస్తాను. ఇక హాయ్ గాయ్స్, ఎటు వేస్తాను? కొండ ఎటు పోయిండు? కొండ మందు కొట్టేచ్చిందా? ఇక మన వాళ్ళు మందు కొట్టేస్తాను, గడ్డి మందు. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతాను. ఇది ఒకటి చిన్నగా ఎంత లెక్కలు ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా వర్షాకాలం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇలా మొత్తం సౌండ్ ఉంటుంది. ట్రాక్టర్ దిగబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అయితే ఎక్కువ వర్షాలు కొట్టలేవు కాబట్టి ఇందులోకి వెళ్ళి సంపుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఉంటుంది, ఆ మోటు చెట్ల వరకు మొత్తం ఇసుకే. మనోడైతే ఘోరంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక చిన్నపాటి ముడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినా కానీ మొత్తం మోతు చెట్లే ఉంటాయి ఘోరంగా. చూసుకోవచ్చు, మొత్తం మోతు చెట్లే ఉంటాయి. ఇదంతా చిన్నగా మునిగుంటుంది అన్నట్టు. మన చేను పక్కగా ఫైనల్లీ మన చేను దగ్గరికి టచ్ చేసినాం. ఈ ముడిగా దాటిందంటే మన చేనే అన్నమాట. సో అక్కడికి వెళ్ళామంటే మన చేను వస్తుంది. ఇక్కడైతే వర్షాకాలం ఘోరంగా బుద్ధి అవుతుంది ట్రాక్టర్ వెళ్ళకుండా. అరే మన వాళ్ళు అయితే ఘోరంగా మొత్తం ఇక్కడ నుంచి కొట్టవాలనుకుంటా నీళ్ళు ఘోరంగా వేసిండు. ఇందులో అయితే నీళ్ళున్నాయి ఈ ఎంచెలా. సో ఈరోజు అయితే మనము మందు కొట్టే చేనుల దగ్గరనే నీళ్ళు ఉంటాయి. నీళ్ళతోనైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఫైనల్లీ మన చేను దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మన ట్రాక్టర్ అయితే ఇక్కడది. సో అక్కడ కనిపిస్తుందా, అది కొంచెం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం ఉంటుంది, ఇక్కడ కొంచెం ఉంటుంది. ఇది మన చేను కాదన్నమాట. ఇది మనం ఈ సంవత్సరం పైసలు పట్టింది. సో ఇంకా ఇది కొంచెం కల్టివేటర్ కొట్టేది. ఇప్పుడు దీన్ని కల్టివేటర్ కొట్టాలి. మనోడైతే క్యాన్లు నింపి అంతసేపు. సో నేను ఎక్కడన్నాయిరా ఏం చెల్లాయి
నీళ్ళు అయితే ఇప్పుడు అక్కడి నుంచి అయితే తీసుకుని రావాలి క్యాన్లల్లో. 6 క్యాన్లు తెచ్చినాం, మరి అందయా చూడాలి. ఓకే ఓకే. సో ప్రొద్దున ఏమైందంటే మనకు మొన్న సర్వీసింగ్ చేయించిండు కదా మన ట్రాక్టర్కు, బ్రేకులు సరిగా పడతలేవన్న మళ్ళీ వేరే లాకులు తెచ్చిండు తమ్ముడు. అయితే అవి సెట్ చేస్తే బ్రేకులు బాగా టైట్ అయినాయి. మనోడైతే కొంచెం లూజ్ చేస్తాడు. ఈ పత్తి కట్టె కొట్టేటప్పుడు ఇక్కడ ఈ లాకులు ఊడిపోయి పెద్ద ప్రాబ్లం వచ్చింది. దీంతో ఒక 5-6 సార్లు ఊడిపోయినాయి ఇవి కింది లాకులు. సో మనకు పత్తి కట్టె కొట్టేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ లాకులు ఊడిపోకట వెంటనే ఊడిపోవడంతో మనం అవి వేరే లాకులు వేసినాం. సో మొన్న మెకానిక్ వచ్చినప్పుడు ఈ లాకులు కంటే ఇంకో వేరే లాకులు వేసుకోవాలన్నా మళ్ళీ ఇవి అయితే షోరూమ్ నుంచి తెప్పించినాం. ఇవి ఈరోజే తమ్ముడు సెట్ చేసిండు. కానీ ఏంటంటే కొంచెం బ్రేకులు టైట్ అయినాయట, ఇంత తదుమితేనే పడుతున్నాయట. అందుకని మళ్ళీ ఒకసారి కొంచెం లూజ్ చేస్తాడు. ఈ పత్తి కట్టె కొట్టేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది చేసినాయి. ఇవి 2-3 సార్లు ఊడిపోయి బెండ్ కాకట మస్తు ఇబ్బంది అయింది ఇటుతోటి ఈ లాకులతోటి. సో ఇప్పుడైతే మనం షోరూమ్ నుంచి అయితే ఇటువంటి లాకులు తెప్పించినాం. ఒక 4 2 అయితే సెట్ చేసిండు మనోడు, ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి. సో ఈ చైన్లు అయితే తమ్ముడు అక్కడ కనిపిస్తున్న అవతలి బొగుడా ప్లస్ దీన్ని నిన్ననే కల్టివేటర్ కొట్టిండు. ఇక్కడ కనిపిస్తున్నదేమో ఇది ఇప్పుడే కొట్టిన నేను. ట్రాక్టర్ అయితే ఇటు మోకం చేసి పెట్టిన, కొంచెం మన్నంటింది కల్టివేటర్కు చూసుకోవచ్చు. ఇక నేను కల్టివేటర్ కొట్టేంతసేపు మా వాడు అయితే క్యాన్లు మొత్తం నింపి అన్ని క్యాన్లల్లో మొత్తం మందు పోసిండు. ఇక ఈరోజు అయితే మనము గడ్డి మందు కొడతాం కదా, ఇదే ఈరోజు మనం కొట్టబోయే గడ్డి మందు జేయు గ్లూనేట్. సో ఇక మనం ఎప్పటికీ ఇదే గడ్డి మందును వాడతాం. సో గడ్డి మందు అయితే చాలా డేంజర్, కొంచెం జాగ్రత్తగా వాడండి. సో మనోడైతే అక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే మొత్తం పడది, మనకి ఎక్కడెక్కడ గడ్డి ఉందో అక్కడక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు మనోడు. ఇక ఈరోజు అయితే వాతావరణం మబ్బులతోటి మొత్తం కూల్గా ఉన్నది. మరి మందు కొట్టేదానికి ఆగుతుందా, మధ్యాహ్నం వర్షం వస్తుందా చూడాలి. ఇక మనోడైతే గడ్డి మందు దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోతాడు. సో చూద్దాం ఎంతసేపు కొట్టనిస్తుంది, మరి కంప్లీట్ అవుతుందా లేకపోతే మధ్యాహ్నం వర్షం వస్తుందా. సో దీని తర్వాత మనం దీనికి గడ్డి మందు కొట్టిన తర్వాత రేపు దీంట్లో పత్తి పెట్టాలి. అందుకని దీంట్లో గడ్డి లేకుండా చేస్తున్నాం. సో క్యాన్లలో మొత్తం రెడీ పెట్టుకున్నాం మందు పోసి. అయితే ఇక మందు అయితే మనం పోయాలి ఒడిసిందంటే దాంట్లో మందు డబ్బాల. సో ఇక్కడ మోతు చెట్లు కనిపిస్తున్నాయా, అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు అది గెట్ అన్నమాట. ఆ చెట్ల అవతల మన చేనే ఉంటుంది. మన చేను వచ్చేసి మొత్తం 4 ఎకరాలు ఉంటుంది. అందులో ఆల్రెడీ పత్తి పెట్టినాం, మనం డౌరా కొట్టినాం. ఆ పత్తి ఎట్లున్నది అనేది నేను వీడియో లాస్ట్లో చూపెడతా. మన చేను పక్కకే ఈ చేను ఉంటుంది, మనం పైసలు పట్టిన చేను. ఈ చేన్ని లాస్ట్ ఇయర్ వేరే వ్యక్తి పట్టిండు. ఫస్ట్ పత్తి పెట్టిండు, కమ్ముడు వచ్చి మొత్తం మునిగిపోయిన వల్లే దాన్ని ఇట్లనే ఖాళీగా వదిలేసిండు. మొత్తం బీడుండే, ఇందులో గడ్డి బాగా అయింది. ఫస్ట్ దీంట్లో గడ్డి మందు కొట్టిన తర్వాత కల్టివేటర్ కొట్టేదాము. అయితే మేమేం చేసినామంటే ఫస్ట్ కల్టివేటర్ కొట్టి ఇప్పుడు గడ్డి మందు కొడతాం, మొత్తం రివర్స్ చేస్తున్నాం. అయితే మొత్తం మనం 12,000కు పట్టినాం. అంటే ఇది ఒక మొత్తం 3 ఎకరాల దాకా ఉంటుంది. అంటే కొంత మనకు చెట్లు ఉంటాయి, మోతు చెట్లు అవి. సో ఒక 2 ఎకరాల దాకా అయితే మనం చేసేటట్టు ఉంటుంది. ఫైనలీ మనకైతే ఆ బోడ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇది ఒకటి చిన్న మొండెం కొట్టిండు, ఇది కూడా కొట్టడం కంప్లీట్ అయిపోయింది. మనోడైతే ఇప్పుడు ఇటు సైడ్ కొడుతున్నాడు. ఇది ఇక్కడ నుంచి అయితే అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, అక్కడ వరకు ఉంటుంది. అటు సైడు ఆ చెట్ల అవతల వాగుంటుంది. ఈ చేను పక్క నుంచే వాగుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇట్లా స్టార్ట్ అయ్యి అటు వరకు ఉంటుంది, లాస్ట్ వరకు. సో ఇది మనము పట్టిన చేను. ఈ చైన్లో ఇంతగానో గడ్డి కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ చైన్ని పట్టిన వ్యక్తి ఏం చేసిండంటే ఫస్ట్ పత్తి పెట్టిండు. పత్తి పెట్టిన తర్వాత కమ్ముడు వచ్చి మొత్తం మునిగిపోయిన మళ్ళీ ఏం పంట చేయలేదు, మొత్తం బీడుంచిండు. అందుకని ఈ చైన్లో మొత్తం గడ్డి వలిసింది అన్నట్టు, గడ్డి పెరిగింది. అందుకని ఈ సంవత్సరం దీన్ని కొంచెం సాగు చేయడం కష్టమైంది. ఎందుకంటే ఈ గడ్డి బాగుండే. మేము కూడా ఫస్ట్ గడ్డి మందు కొట్టిన తర్వాతనే కల్టివేటర్ కొట్టి సాఫ్ చేసేదావు. కానీ మేమేం చేసినామంటే ఫస్ట్ కల్టివేటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు గడ్డి మందు కొడుతున్నాం. అది మేము చేసిన చిన్న మిస్టేక్ అన్నమాట. మాకే సైడ్ అయితే చేన్లు పట్టాలంటే ఒక ఎకరానికి 16 నుంచి 18 నడుస్తుంది. మంచి చేన్లు అయితే 18, 20 కూడా పెడతారు. సో మీకే సైడ్ పైసలకు పడితే ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనోడు బ్యాక్ సైడ్ నుంచి అయితే మొత్తము గడ్డి మందు కొట్టుకుంటూ పోతాడు. సో ఇక్కడ నుంచి అయితే అక్కడ వరకు కొట్టినామంటే మన గడ్డి మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. మనోడు అయితే రఫ కొట్టుకుంటూ పోతాడు. సో ఈరోజు ఎండ కూడా లేదు, మంచిగా వాతావరణం చల్లగా ఉన్నది, కూల్గా. మందు కొట్టంగా కూడా పత్తికి చాలా ఈజీ మామ, ఎందుకంటే నీళ్ళతో మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ పక్కకి ఒక చిన్న ఎంచు ఉన్నది. ఈ ఎంచలో ఉన్న నీళ్ళతోటి ఈ బొగుడ కొట్టచ్చు,
తర్వాత అక్కడున్న ఎంచలో ఉన్న నీళ్ళతోటి ఆబ కూడా కొట్టచ్చు. నీళ్ళతోనైతే ఇక్కడ ఈ చేనులో పెద్ద టెన్షన్ ఏం లేదు మామ. అవతల చేనులో మన చేనులో కొట్టాలంటేనే నీళ్ళతో ఇబ్బంది. ఎందుకంటే అల్లకి వెళ్ళి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పట్టుకుని పోవాలి, కొంచెం దూరం అన్నమాట. సో ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే తెచ్చిన నీళ్ళు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ లా కనిపిస్తుంది కదా, ఈ చేను వచ్చేసి మనం ఇప్పుడు పైసలు పట్టిన చేను మొత్తం 4 ఎకరాలు ఉంటుంది. కానీ మొత్తం మనం చేసేది 2 ఎకరాలే. ఈ చేను వచ్చేసి మనం 12,000కే పట్టినాం. ఇంత తక్కువకు మనకెట్టా దొరికిందంటే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు పట్టలేదంటే ఈ చేను ముఖ్యంగా వచ్చేసి ఇందులో పెసాలు జొన్లు తప్ప వేరేటి సెట్ కాదన్నట్టు. ఎందుకంటే వర్షాలు బాగా కొట్టినప్పుడు కమ్ముడు వచ్చి ఇదంతా మొత్తం మునుగుతుంది. దీని పక్కకే వాగుందన్నమాట. ఇట్లా వెనుక నుంచి అక్కడ మొత్తం వాగుంది. కమ్ముడు వచ్చినప్పుడు ఇదంతా మొత్తం మునుగుతుంది అన్నట్టు. అందుకని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించలే. ఇక మనం ఎందుకు పట్టినామంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, పత్తి వెళ్తుందేమో అయితే పట్టినాం. చూద్దాం మరి, వర్షాలు బాగా కొట్టకుంటే ఇందులో పత్తి వెళ్తాయి, లేకపోతే పత్తి వెళ్ళది, సెట్ కాదు. మళ్ళీ పెసాలు జొన్లు పోస్తుంటే మనం కూడా. ఇటుకే సైడ్ అయితే ఈ వాగోడు పక్కది ఇందులో మొత్తం ఇసుకుంటుంది భూమి. అటు సైడ్దేమో కొంచెం నల్ల రేగడి భూమి, అది కొంచెం నల్ల భూమి అన్నమాట. అందులో పత్తి మంచిగా ఉంటుంది, ఇందులో కొంచెం పత్తి మంచిగా ఉండదు అన్నట్టు. ఎందుకంటే ఇది మొత్తం ఇసుకుంటుంది, చూసుకోవచ్చు మొత్తం ఇసుకే ఉంటుంది. సో అదేమో నల్ల భూమి అన్నమాట, అందులో పత్తి మంచిగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పట్టిన వ్యక్తి ఆయనకు 1 సంవత్సరమేమో ఇందులో పత్తి మంచిగా వెళ్ళింది. తర్వాత ఆయన జొన్లు పోసిండు, అంత జొన్లు ఏం కాలేదు. పత్తి పెట్టిండు కానీ కమ్ముడు వచ్చి మునిగిపోయింది, సెట్ కాలేదు, అందుకే ఆయన వదిలేసిండు. ఇక దీని అయితే మనం పట్టినాం, చూద్దాం ఎట్లుంటుందో మరి. ముందు వర్షాలు బాగా కొడితే ఇందులో పత్తి అయితే పండది, వర్షాలు కొట్టకపోతే మాత్రం పత్తి వెళ్తుంది. చూడాలి ఎట్లుంటుందో మరి. కమ్ముడు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కమ్ముడు అంటే ఏం లేదు మామ, చాలా సింపుల్గా చెప్తాం మీకు అర్థమవుతాడు. సో మా ఊరు వచ్చేసి మహారాష్ట్ర బార్డర్కు దగ్గరలో ఉంటుంది, అంటే ఒక 7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో మాకు పక్కనే ప్రాణహిత నది ఉంటుందంట, ఒక 7 కిలోమీటర్ల దూరంలో. వర్షాలు బాగా కొట్టినప్పుడు ప్రాణహిత నదిలో వాటర్ ఎక్కువై ఇటు నుంచి పోయే వాగుల నీళ్ళన్నీ పోక రిటర్న్ వస్తాయి. రిటర్న్ వచ్చి మా చేనులన్నీ మొత్తం మునుగుతాయి అన్నట్టు. దానే మాకు ఈ సైడ్ కమ్ముడు అంటాం అన్నమాట. సో ఇది కమ్ముడు అంటే అర్థం. ఆల్మోస్ట్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే మావ, ఆల్రెడీ సగం అయితే అయిపోయింది. ఇంకొక 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా కొట్టడం. మొత్తానికైతే సగం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనోడు అయితే అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తాడు. ఇక నీళ్ళు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పినా కదా, సో ఇక్కడి నుంచి అయితే తీసుకొస్తాను. ఇక్కడనే దగ్గరనే ఉన్నాయి నీళ్ళు కూడా. మన చేనులో అయితే గడ్డి మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. సో ఇది లాస్ట్ అన్నట్టుగా. సో ఇక్కడితోనైతే మన చేనులో గడ్డి మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దీని పక్కకి ఒక వాగు ఉంటుందని చెప్పినా కదా, సో అదే మామ అక్కడి నుంచి అయితే ఉన్నది వాగు. సో ఇట్లా చూస్తే కనబడుతుంది, ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఉంది. ఇక మొత్తానికైతే మన చేనులో గడ్డి మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే క్యాన్లు పట్టుకొని ట్రాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన పత్తి ఏ విధంగా ఉన్నదని చూపెడతాను కదా. సో ఇప్పటి వరకు అయితే నేను కూడా పోలేదు, అంటే పత్తి పెట్టినా కానీ ఒకసారి కూడా చూడలే. సో మన చేను కూడా దగ్గరనే ఉన్నది కాబట్టి ఇప్పుడు చూపెడతా అక్కడికి పోయి ఎట్లున్నది అనేది. సో ఇదే మన చేను, ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టుకొని సో అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, అక్కడి వరకు ఉంది. మొత్తం 4 ఎకరాలు ఉంటుంది. సో మన పత్తి అయితే ఇంత పెద్దగా అయింది, చూసుకోవచ్చు. సో మన చెట్లు అయితే ఇంత ఉన్నాయి. ఎన్ని ఆకులు ఉన్నాయి? 2, 4, 6 ఆకులు అయినాయి. సో మన పత్తి అయితే ఈ విధంగా ఉన్నది. ఏ చెట్టు చూసినా కానీ మంచిగా ఉన్నది. అంటే మనం ఒకసారి నాన్న ఒక సైడ్లో మొత్తం డవరా కొట్టిండు, మొత్తం 6 ఆకుల చెట్టు అయింది. ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఉంది. సో మన పత్తి అయితే ఇంత పెద్దగా అయింది. సో ఇది హైడెన్సిటీ విత్తనాలు అన్నట్టు, అందుకే దగ్గర వేసిండు మనోళ్ళు. సో చూసుకోవచ్చు చాలా దగ్గర ఉన్నాయి చెట్లు. ఓవరాల్గా లాస్ట్లో చూపెడతాను కదా. సో ఇదే మన పత్తి. సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ. రైట్ మరి.